ఎలా తెలియట్లేదా మీకు? ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. రోడ్ మొలిచింది. పెడతాం అందరు సీరియస్గా ఉండాలా, మొహం సీరియస్గా పెట్టండి. అలానే ఊడి అమ్మ లారీ వస్తుంది. మా ఊరు మొత్తానికి చర్చి. సూర్యుడు ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మంచు. ఇదంతా మనం వేసిన చిక్కుడు పాదు భయంకరంగా పెరిగిపోయింది. ఒక కాయ కూడా రాలేంత వరకు. ఇందులోనే కాకరపాదు కూడా ఉంది. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. లోపలికి వెళ్ళి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనమాట ఇది. లోపలికి ఎవరు వెళ్ళకుండా. ఇది కాకరపాదు. ఇది ఇంకోటి ఏదో సంథింగ్ దుంప అంటే మనకు తెలియదు, ఇంతవరకు చూడలేదు. దాన్ని వస్తే చూద్దాం అనుకో. ఇందులోనే మనకి చిక్కుడు పాదు ఉంది. అదిగో చిక్కుడు పాదు. ఈ మూడు. ఇప్పుడు కాకరకాయ ఏమైనా వస్తుందేమో, ఉందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ మూల్చింది. అక్కడక్కడ ఉన్నాయి కానీ చూడాలి. అనుకున్నారు చలిలో. ఎలా చలియట్లేదా మీకు? ఇప్పుడు ఇందులో జనాలు ఉంటారన్నమాట. వాళ్ళ ఇల్లు. సో ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు, రెండు పోర్షన్ లాగా అనమాట. సో ఇక్కడ అన్ని చెట్లు గిట్లు అన్ని వేసుకుని అరుగులు గిరుగులు బాగుండేది. ఇప్పుడు లేదు, జనం అంతా వెళ్ళిపోయారు. ఇల్లు ఎలా మిగిలిపోయింది. అంచుల నుంచి సూర్యుడు చూడండి భలే కనిపిస్తున్నాడు. ఇప్పుడే బయటకు వచ్చాడు అనమాట. ఇప్పుడు ఇదంతా జనం ఉండేవాళ్ళు, ఇటంతా జనం ఉండేవాళ్ళు. ఎవరు లేరు, అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము తప్ప. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది. ఇప్పుడు ఏమీ లేవు, అన్ని పడిపోయాయి. సో ప్రతి ఇంటికి ట్యాప్లు ఉంటాయి కానీ మనుషులు అయితే లేరు. అది ఉన్న జనం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే మా ఊరు ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. మేము ఇద్దరం సీరియస్ గా ఉంటాం. ఇప్పుడు ఎవరున్నవరు అవద్దు. సీరియస్గా ఉండంటే ఆయన నవ్వుతాడు. పెడతాం అందరు సీరియస్గా ఉండాలా, మొహం సీరియస్గా పెట్టండి. అస్సలు నవ్వకూడదు ఎవరు. చిన్న స్మైల్ ఎత్తావు నాని. సీరియస్గా ఉందని నవ్వుతాడు. సీరియస్ మళ్ళీ సీరియస్. ఓకే, ఎక్కడ నవ్వితే నేను సీరియస్ గానే ఉంది. అంచు చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు వెళ్ళారు కదా ఇల్లు, ఆ ప్లేస్ దాటిన తర్వాత ఇంకా కనపడరాదు. అయిపోయింది. ఓడి అమ్మ లారీ వస్తుంది. దగ్గరికి వచ్చా కూడా కనపడలేదు లారీ. అక్కడ ఉంది మన ఇల్లు. ఈ మధ్యలో కోతి వెళ్తుంది. మన ఇల్లు అక్కడ, మన ఇందాక అక్కడి నుంచి వచ్చాం. సో ఇది మా ఊరు రోడ్డు. ఇది హైవే కాదు, ఇటు వెళ్తే కొండవీడు, ఇటు వెళ్తే బోయిపాలెం హైవే NH5. ఇది అనమాట మా ఊరు. మన వెనకాల లొకేషన్ అయితే ఇలా ఉంది చూడండి. ఫుల్ పాగుతో ఉందన్నమాట. అబ్బా, పైనుంచి ఆ పాగు మొహమ్మీద పడుతుంటే భలే అనిపిస్తుంది. సో ఇది మ్యాటర్ ఆఫ్ ది వరల్డ్. మా ఊరు 2-3 వీడియోలు అయితే తీద్దాం, ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే మన ఊరు అయితే వచ్చాము. మన ఊర్లో ఇలా ఉంది సిచ్యువేషన్. చుట్టూ కొండలు, మధ్యలో పల్లెటూరు, పైనుంచి మంచు పడుతుంది భయంకరంగా. మన ఊరు అయితే పల్లె ఉంది. ఒక 2-3 రోజులు అయితే ఇక్కడ ఉంటాను. ఇక్కడ పని అంతా అయిపోయేంత వరకు. సో క్రిస్మస్ కానీ వచ్చాము. క్రిస్మస్ 3 days ఉంది. ఈ 3 days ఇక్కడే ఉంటాను. కుదిరితే మన ఊరు గురించి మొత్తం వీడియోస్ అన్ని షూట్ చేసి పెడతాను మీకు. ఓకేనా సగదే? డ్యూటీకి వెళ్తా మళ్ళీ. ఇప్పుడు సాయంత్రం వచ్చా గేమ్ వేద్దాం. సీరియస్ ఇంకా సీరియస్గా ఇంకా మనం తయారు చేసిన స్టార్ అనమాట. నైట్ టైం అయితే ఘోరంగా ఉంటది. మా ఊరు మాత్రానికి చర్చి. జనం అందరూ వెళ్ళిపోయినా మాత్రం చర్చి మాత్రం మిగిలిపోయింది. అలాగే ఎన్ని షాపులు ఉండేవి. మా షాప్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఎన్ని షాపులు అనమాట. మన షాప్ కూడా ఉండేది, బాగా అయ్యేది అనమాట. మరి ఇది మన ఊరు చర్చి అనమాట. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది జనాలు ఉండారు. ఈ ఊరికి ఇదే పెద్ద చర్చి. ఈ సరౌండింగ్ ఊర్ల పక్కనన్నింటిలో కదా ఇక్కడ ఎంత బాగుంటదంటే ఎంత పీస్ఫుల్ గా, అన్ని చెట్లు పైన. మేము ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. ప్రశాంతంగా భలే ఉండేది. ఎన్ని చెట్లు, భయంకరంగా చెట్లు ఉండే కానీ అన్ని వర్షాల వల్ల చాలా పడిపోయినాయి. ఒక చూడు ఎగ్జాంపుల్, ఇది మన వర్షానికి పడిపోయింది. ఇంకా అలా వదిలేసాం. చాలా బాగుంటది ఆ చెట్టు, పైకి ఆకాశంలోకి ఉంటది. సో ఇక్కడికైతే మేము వచ్చినప్పుడు మాకు ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. సిటీలో ఉండి మాకు చిరాకేసి ఇక్కడికి వచ్చినప్పుడు రిలాక్స్ అవుతాం. ఇక నేను చెప్పాను కదా చర్చ్ అని, ఇదే చర్చ్, మా ఊరికి పెద్ద చర్చ్. ఈసారి రేపు లాగేసి ఉంది, లోపల కూడా చూపించామని. ఇదిగోండి ఎంత పెద్దదో మీకు అర్థమై ఉంటాం. అంత పొడుగు ఉంటది అనమాట చర్చి. సరే డోర్ తీసినప్పుడు ఆడికి వెళ్ళాము. ఇదంతా మేము ఆడుకునే ప్లేస్లు. ఇక్కడే మేము ఆడుకుంటాం, చిల్ అవుతాం. మొత్తం ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతాం. ఇక్కడే బ్యాక్ సైడ్ అందరూ ఏదో కూర్చుంటాం. బాగుంది. నాకు ఇక్కడ రాంగా దావడం అంటే చాలా ఇష్టం. సో సంవత్సరంలో 10 రోజులన్నా మన ఊర్లో గడుపుతాం.
ఎంతో బాగుంటది అనమాట. ఇప్పుడు వచ్చాం మళ్ళీ సంక్రాంతికి వస్తాం అదనమాట మన ఊరు. కుదిరితే మన ఊరు వీడియోస్ తీసి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మన ఊరు అంటే కొంచెమే కాదు ఇంకా చాలా ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. పండ్లు గుళ్ళు అన్ని చూపిస్తాను మీకు. బాయ్. వీడియో చెప్తున్నా ఇప్పుడు దాకా. మన ముగ్గురులో ఎవరు అందగాడు చెప్పు. వెనకున్న ఆయన చేసి మా